విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులు అందరూ కలిసి ఇచ్చినటువంటి రిపోర్టు విషయంలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులకు సంబంధించి ఫీజులకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్తూనే, మరొక వైపు 45 మార్కులకు 35 ఇప్పుడు పాస్ ఉన్నటువంటి దాన్ని 45 మార్కులకు పెంచాలని చెప్తూ ఆ నివేదికలో రూపొందించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎలాంటి అవగాహన లేకుండా విద్యా కమిషన్ ఈ యొక్క సిఫార్సులను రూపొందించిందంటూ ఉపాధ్యాయ సంఘాలు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. ఇక ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులకు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. డైరెక్ట్గా హరీష్ రావు, బండి సంజయ్ ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి వారికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక డిఎడ్ రద్దు చేయాలంటూ ఇచ్చినటువంటి ఆ యొక్క సిఫార్సును చాలా తప్పు పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యా కమిషన్ రిపోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ ఇక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా నుంచి అయితే ఖచ్చితంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఉపాధ్యాయ సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి గురుకుల రిటైర్డ్ ప్రిన్సిపల్, గురుకులాలకు సంబంధించి ఉపాధ్యాయులతో దాదాపు 36 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి మధుసూదన్, టీచర్ మధుసూదన్ మనతో పాటుగా జాయిన్ అవుతూ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి విద్యా కమిషన్ రిపోర్ట్ చదివారా? ఏమనిపిస్తూ ఉంది ఆ రిపోర్ట్ చూస్తూ ఉంటే? అదొక హాస్యాస్పదమైనటువంటి రిపోర్ట్ అండి. ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో రిపోర్ట్ ఇస్తే ఇంకొంతకాలం ఉండొచ్చు అనేటటువంటి కొంతమంది కమిషన్ మెంబర్ల యొక్క ఆలోచననే తప్ప ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామనేటటువంటిది మాత్రం రిపోర్ట్ లో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే రిపోర్ట్ అనేటటువంటిది చాలా సార్లు సీఎం గారు ప్రతి మీటింగ్ లో కూడా చెప్తుంటారు, ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువ ఉంది, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల యొక్క సంఖ్య ఎక్కువ ఉంది అనేటటువంటిది. సో దాన్ని భావించిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు అంటే అందరం కూడా ఒక ఆశ చిగురించింది, ఇప్పటికన్నా ప్రభుత్వ విద్య అనేటటువంటి దాన్ని బలోపేతం చేస్తారు అని. కానీ రిపోర్ట్ చూసిన తర్వాత మాత్రం కేవలం అవగాహన లేకుండా విద్యా పని చేయనటువంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఏదో ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఇచ్చినటువంటి విధంగా ఉంది. కానీ ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, విద్యా వ్యవస్థకు సమంజసం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ద్వందంగా కూడా ఈ యొక్క కమిషన్ ను వెనక్కి తిప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ప్రతి ఉపాధ్యాయుడు ఒక్కరే కాదు, ఈ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి నేటి పరిస్థితి. ఖచ్చితంగా హెడ్ సెట్ అనేది అవసరం లేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే సెట్ లేకుండా ఉపాధ్యాయులు అవడం సాధ్యమేనా? సెట్ లేకుండా ఎట్లా సాధ్యమవుతుందండి? హెడ్ సెట్ కంపల్సరీ ఉండాల్సిందే, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఉండాల్సిందే. ఒక ట్రైనింగ్ తర్వాతనే అతనికి ఇష్టమైనటువంటి ఒక విద్యను ఏ విధంగా బోధించాలనేటటువంటిది హెడ్ సెట్ లో నేర్చుకొని వస్తారు. లేకుండా హెడ్ సెట్ లేకుండా ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు? దాంతో పాటు ఉపాధ్యాయులను ఎవరిని కూడా రెగ్యులర్ గా తీసుకోకూడదు. 4-5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకు పరీక్ష పెట్టాలి అనేటటువంటిది మాత్రం పూర్తి అవివేకమైనటువంటి దాని యొక్క కమిషన్ యొక్క రిపోర్ట్ అనేటటువంటి చెప్పవచ్చు మనం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 45 మార్కులకు పెంచాలి, పాస్ సంబంధించినటువంటి మార్కులను అంటూ చెప్తా ఉన్నారు. 35 నుంచి 45 పెంచాలంటా ఉన్నారు. ఈ యొక్క నిర్ణయాన్నైనా, ఈ యొక్క సిఫార్సునైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఇది కూడా కరెక్ట్ కాదని చెప్తారా? ఇప్పటికి 35% తోటి ఉన్నటువంటి దాని మీద విద్యార్థుల మీద చాలా ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి అనేటువంటిది మనం రోజు చూస్తుంటాం. తట్టుకోలేక కొంతమంది మానసికమైనటువంటి వేదంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నాం. 45% చేసిండ్రు అంటే ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ మార్క్స్ ప్రొక్యూర్ చేయాలంటే విద్యార్థుల మీద ఎంత ఒత్తిడి అనేటటువంటిది వస్తుందనేటటువంటిది కమిషన్ పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు డాక్టర్ కావాల్సిన అవసరం లేదు, లాయర్ కావాలి. వారికి ఇష్టమైనటువంటిది పోవాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ పైకి పోవాలి. కానీ ఎక్కే స్టెప్ లోపలనే చాలా పెద్ద ఎత్తున టాస్క్ పెట్టే వరకు ఒత్తిడి అనేటటువంటిది ఇటు ఉపాధ్యాయ వర్గం మీద కానీ, ఇటు విద్యార్థుల మీద కానీ పూర్తిగా పెరిగిపోతుంది. దానివల్ల వారికి చాలా రకమైనటువంటి ఒత్తిడితో పాటు రకరకాలైనటువంటి నెగిటివ్ టెండెన్సీలు ఎక్కువ డెవలప్ అవుతాయి.
అంటే మీకున్నటువంటి అవగాహన మేరకు ఉపాధ్యాయులకు అధిక జీతాలు ఉన్నాయి అంటూ ఆ కమిషన్లో ఒక మ్యాటర్ కనబడతా ఉంది. నిజంగానే అదే అధిక జీతాలు రాష్ట్ర ఉన్నాయా ప్రభుత్వం ఉపాధ్యాయులకు? లేదు సార్. ఉపాధ్యాయులకు జీతాలు ఎంత ఎక్కువ ఇచ్చి ఎంత గౌరవంగా ఉంటాయి. మనం కొన్ని దేశాలను ప్రామాణికంగా తీసుకొని చెప్తుంటాం వాట్సాప్లలో కానీ దాంట్లో కానీ. ఉపాధ్యాయులను గౌరవించబడినటువంటి సమాజమే ముందుకు పోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ అవును. దురదృష్టం ఏంటంటే కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఉపాధ్యాయులుగా పనిచేయలేదు. వారికి ఉపాధ్యాయ యొక్క వర్గ అవగాహన లేనటువంటి రిపోర్ట్. ఎందుకంటే టీచర్లకు జీతాలు అనేటటువంటి చాలా తక్కువ ఉన్నాయి. వారు వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ వారు చదువుకున్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను బోధించాలి అంటే మాత్రం టీచర్ కు పూర్తి స్థాయిలో జీతాలు ఉండాలి. ఇది ఎవరు అప్పనంగా ఇచ్చింది కాదు. పిఆర్సీల ద్వారా, ఇంక్రిమెంట్ల ద్వారా, అడిషనల్ క్వాలిఫికేషన్ ద్వారా సాధించినటువంటివే. కానీ ఇవి టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నటువంటి రిపోర్ట్ ఇవ్వడం పూర్తి అవివేకమైనటువంటి ఒక రిపోర్టే తప్ప. అని ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఒక రిపోర్ట్ ఉండాలి. అంటే ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అదొక అనుకూలమైనటువంటి పాయింట్ అవుతుంది. దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద చర్చ జరిగినప్పుడు అసలు రిపోర్టు అసలు విషయం కొన్ని రోజులు పక్కదారి పట్టించొచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఇచ్చినటువంటి రిపోర్టే తప్ప ఏ రకంగా ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నాయండి, ఏం ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నాయని వారు చెప్తారు. పల్లెటూర్లలో ఉపాధ్యాయులు నివసించాలన్నా లేకుంటే పూర్తి స్థాయిలో పనిచేయాలన్నా ఇంకా జీతాలు పెంచాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తగ్గించమని చెప్పడం మాత్రం పూర్తి మూర్ఖమైనటువంటి సిఫార్సు అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు 7.5% ఉన్నటువంటి బడ్జెట్ని 18% పెంచాల్సిందే అంటూ ఆ నివేదికలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పెంపుదల అనేది అవసరంగా చెప్తా ఉన్నారు కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? బడ్జెట్ పెంచమనండి, ఫెసిలిటీస్ పెండి. ప్రభుత్వ గురుకులాల ప్రభుత్వ విద్యాలయాలకు అంటే స్కూల్స్ కానీ జడ్పీ స్కూల్స్ కానీ విద్యార్థులను తెచ్చేటటువంటి విధానాన్ని సిఫార్సు చేయమనండి. కానీ జీతాలను తగ్గించి వాటిని ఇటు పెంచాలంటటువంటిది అప్పుడు టీచర్ ఉద్యోగానికి ఎవరు వస్తారండి? టీచర్ ఉద్యోగానికి క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరు రానప్పుడు ఎవరు టీచ్ చేస్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.